దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 232. సామ్రాట్ ఇంట్లో అందరితో పాటు అరుణ్ ఫ్యామిలీ కూడా డిన్నర్‌కి కూర్చొని భోజనం చేస్తూ, "మా శక్తికి తండ్రి మీరు అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. సంకలో బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి రికార్డ్స్ తిరిగేశాము" అంటాడు అరుణ్. "మిమ్మల్ని చూడగానే అత్తయ్య గారు కూడా కోలుకోవటం నిజంగా మాకు సంతోషంగా ఉంది సార్" అంటుంది శ్రావణి కూడా. "ఇంకా సారేంటమ్మా, నన్ను అత్తయ్య గారు అన్నట్టే వారిని మావయ్య గారు అని పిలవండి" అంటుంది ప్రభావతి గారు. శక్తి అందరితో పాటు సామ్రాట్‌కి కూడా భోజనం వడ్డిస్తూ, "అవును వదినా, అన్నయ్య మీరు మా నాన్నగారిని సార్ అని మాట్లాడుతుంటే ఏదో పరాయి వాళ్ళు అంటున్నట్టుగా ఉంది. ఇక నుంచి వరుసలు కలిపి మాట్లాడండి" అంటుంది. "అవును, నాలాగా వరుసలు కలిపి మాట్లాడండి. నేను చూడండి మామ, మామ అని మా మామని ఎంత పద్ధతిగా పిలుస్తున్నానో" అంటాడు సామ్రాట్. "నువ్వు పిలుస్తున్నది పద్ధతిగా కాదు, మోటుగా పిలుస్తున్నావు. నీకొక్కడికి నా దగ్గర వరసల్లేవు. నువ్వెప్పట్లాగా నన్ను సార్ అని పిలువు" అంటాడు విక్రమాదిత్య గారు అల్లుడి వైపు ఉరిమి చూస్తూ. "అలా పిలిస్తే మనిద్దరి మధ్య లవ్ పుట్టదు మామా. మనమిద్దరం లవర్స్ కావాలంటే మనం వరసలు పెట్టి పిలుచుకోవాలి" అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారు, శక్తి కోపంగా చూస్తుంటే మిగతా అందరూ నవ్వుతుంటారు. "ఏంటో అన్నయ్య ఇవాళ కొత్తగా కనిపిస్తున్నాడు" అంటాడు వినోద్ భోజనం చేస్తూ. "నాకు కూడా అలాగే ఉంది వినోద్" అంటుంది చరిత. "నిజంగానే నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావని నీకు తెలియడం లేదా సామ్రాట్?" అడుగుతుంది శక్తి. "బాగా తెలుస్తుంది శక్తి. అదేంటో నువ్వు నా లైఫ్‌లోకి రాకముందు నా మొహంలో అసలు నవ్వు లేకుండా సీరియస్‌గా ఉండేవాడిని. తర్వాత నువ్వు నా లైఫ్‌లోకొచ్చావు. మొహంలో నవ్వు వెలిసింది. ఇప్పుడు మామ వచ్చాడు. దాంతో ఇప్పుడు నాలో మాస్ నిద్రలేస్తున్నాడు" అంటాడు సామ్రాట్ నవ్వుతూ. "నిజంగానే మీ మావయ్య గారి విషయంలో నువ్వు మాస్‌గానే కనిపిస్తున్నావు పెద్ద బామర్ది" అంటాడు అరుణ్. "రేయ్ సామ్రాట్, వెటకారాలాపి ముందు భోజనం కానివ్వు" అంటుంది రాజశ్రీ భోజనం చేస్తూ. "నువ్వు చెప్తున్నావు కదమ్మా, అయితే ఓకే" అంటూ సామ్రాట్ ఇక నోటికి తాళం వేసి బుద్ధిగా భోజనం చేస్తుంటాడు. "ఉఫ్! పగవారికి కూడా ఇలాంటి అల్లుడు రాకూడదు" అని విక్రమాదిత్య గారు మనసులో తిట్టుకుంటూ ఉంటే, "ఎంతైనా మన అల్లుడు సర్దా మనిషి కదా అది" అంటుంది ప్రభావతి గారు. విక్రమాదిత్య గారు అల్లుడిని కోపంగా చూస్తూ, "సర్దా మనిషి కాదు, నీ అల్లుడు రేపిస్టని చెప్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఆ షాకులో పిచ్చిదాన్ని అవుతావని ఆగుతున్నాను. ఓ 2 రోజుల తర్వాత నీ అల్లుడు బాగోతం నీ ముందు బయట పెడతాలే" అని మనసులో అనుకుంటాడు. వారి మనసుని తెలిసిన సామ్రాట్ మామ ఏమనుకుంటున్నాడో గ్రహించి, "ఇంకా 2 రోజులుంది కదా, అప్పటి వరకు చూద్దాంలే" అంటూ కళ్ళతోనే సమాధానం చెప్తున్నట్టుగా చూస్తున్నాడు. ఆ సమాధానం మామయ్యకు కూడా అర్థమై గుడ్లూర్మి చూస్తున్నాడు. "అలా చూడకు మామా, నాకు దిష్టి తగులుతుంది. ముందు భోజనం కానివ్వు" అంటాడు సామ్రాట్. "సామ్రాట్, అలా మాట్లాడొద్దని చెప్పానా?" అంటూ రాజశ్రీ మళ్ళీ సీరియస్ అయ్యేసరికి, "సరే అమ్మా" అని చెప్పి మళ్ళీ బుద్ధిగా భోజనం చేస్తుంటాడు. "రమ్య, రాకేష్, పింకీ భోజనం చేసి నిద్రపోతున్నట్టే కదా" అని అడుగుతుంది ప్రభావతి గారు. "హా! నిద్రపోతున్నారు పిన్ని. వాళ్ళని పడుకోబెట్టి వచ్చాను" అంటుంది చరిత. "ఇంతకీ ఆ చంద్రమౌళి, గాయత్రి ఎక్కడికి వెళ్ళినట్టు?" అని అడుగుతాడు అరుణ్. విక్రమాదిత్య గారు సమాధానం చెప్తూ, "అదే తెలియడం లేదు అరుణ్. వాళ్ళ దుర్మార్గాల గురించి తెలియగానే చక్రవర్తిని వాళ్ళింటికి పంపించాను. అప్పటికే వాళ్ళు ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యారంట" అంటాడు. అప్పటి వరకు కాస్త జోష్‌గా ఉన్న సామ్రాట్ మళ్ళీ ఎప్పట్లా నార్మల్ స్థితికొస్తూ, "వాళ్ళు ఎక్కడికి ఎస్కేప్ అయినా ఎన్నాలో తప్పించుకోలేరులే. త్వరలోనే దొరుకుతారు" అంటాడు సీరియస్‌గా. "నిజమే, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి" అంటూ ఆ విషయాన్ని విక్రమాదిత్య గారు కూడా సీరియస్‌గా తీసుకుంటాడు.
ఇలా కాసేపటికి అందరి భోజనాలు ముగిస్తారు. విక్రమాదిత్య గారు భార్యతో కలిసి కడుపు నిండా భోజనం తిని, "ఏమైనా వంటలు చాలా బాగున్నాయి చెల్లెమ్మా" అంటాడు రాజశ్రీని చూస్తూ. "నిజమే రాజశ్రీ, మీ ఇంటి వంటలు చాలా బాగున్నాయి" అంటూ ప్రభావతి గారు కూడా మెచ్చుకుంటుంది. "మా ఇంటి వంటలు ఎప్పుడైనా బాగుంటాయి ప్రభావతి. మా ఇంటి కోడలు కూడా చక్కగా వంటలు చేస్తారు" అంటుంది రాజశ్రీ. "ఇంత మంచి ఫ్యామిలీ కలిగిన నువ్వు నిజంగానే అదృష్టవంతురాలివి" అంటుంది ప్రభావతి. రాజశ్రీ సమాధానంగా నవ్వి, "అమ్మ శక్తి, మీ అమ్మా నాన్న వాళ్ళని దగ్గరుండి వాళ్ళ ఇంటికి పంపించురా" అని చెప్తుంది. "నేను అదే అనుకుంటున్నాను" అంటుంది శక్తి. "వచ్చేటప్పుడు శక్తి ఒక్కతి రావటానికి భయపడుతుందేమో మామ. తోడుగా నేను కూడా శక్తి వెంట వస్తాను" అంటాడు సామ్రాట్. ఆ మాటకి అందరూ గుడ్లురిమి సామ్రాట్ వైపు చూస్తుంటే, "వాళ్ళు అంతే చూస్తారు. నువ్వు రా అల్లుడు" అంటూ ప్రభావతి గారు అల్లుడు చేయి పట్టుకొని ముందుకు వెళ్తుంది. అల్లుడి వేషాలు మామ కోపంగా చూస్తూనే, "మనం కూడా వెళ్దాం పదా అమ్మా" అంటూ విక్రమాదిత్య గారు కూతురుతో వెళ్తుంటాడు. నలుగురు కలిసి ఆ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఇల్లు మొత్తం ఫ్లవర్స్‌తో అందంగా డెకరేట్ చేసి కనిపిస్తుంటుంది. ఆ డెకరేషన్ చూసి విక్రమాదిత్య గారు, శక్తి ఆశ్చర్యపోతుంటే, "మీ తండ్రి కూతురు అంత ఆశ్చర్యపోకండి. నేనే ఈ డెకరేషన్ చేయించాను. మహాలక్ష్మి లాంటి అత్తయ్య గారు ఈ ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఇల్లు కూడా ముస్తాబైతే బాగుండని ఇలా చేయించాను" అంటాడు సామ్రాట్. అప్పటి వరకు సామ్రాట్ మాటలకి తండ్రి కూతురు కాస్త కోపంగా ఉన్నా, ఇంటి డెకరేషన్ చేయించిన విషయంలో మాత్రం సంతోషపడుతుంటారు. "ఇల్లు చాలా బాగుంది" అంటుంది ప్రభావతి ఇల్లు మొత్తం చూస్తూ. "ఇది శక్తి కొనుక్కున్న ఇల్లు అమ్మో! ఈ ఇల్లు శక్తి అమ్ముతుండగా నేనే తీసుకున్నాను. అలా తీసుకోవడం మంచిదే అయింది. కూతుర్ని, మనవరాల్ని రోజు దగ్గరగా చూసుకోవచ్చు" అంటాడు విక్రమాదిత్య గారు. "వాళ్ళతో పాటు నన్ను కూడా చూసుకోవచ్చు మామ" అంటాడు సామ్రాట్. అది విని తండ్రి కూతురు మళ్ళీ ఉరిమి చూస్తుంటే, "మీ ఇద్దరి చూపులతో నా అల్లుడిని భయపెట్టించకండి" అంటుంది ప్రభావతి గారు ఇల్లంతా చూస్తూ. ఇలా కొద్దిసేపు తర్వాత, "ఇక నేను వెళ్ళొస్తామమ్మా" అంటుంది శక్తి. "ఇప్పటికే చాలా టైం అయింది మామ. ఏదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాంలే. వెళ్ళి పడుకోండి. నేను కూడా వెళ్తాను" అంటాడు సామ్రాట్. "మంచిది, వెళ్ళు" అంటూ విక్రమాదిత్య గారు చేతులు జోడించి కోపంగా చెప్తుంటే, "రా శక్తి" అంటూ సామ్రాట్ పెళ్ళాన్ని లాక్కొని వెళ్తుంటాడు. వెళ్తున్న వాళ్ళ వైపు ప్రభావతి గారు నవ్వుతూ చూస్తుంటే, "రోజూ నీ సరదా అల్లుడిని చూసి సంతోషపడొచ్చులే గాని, పద పడుకుందువు గాని" అంటూ భార్య భుజం చుట్టూ చేయి వేసి బెడ్రూమ్‌లోకి తీసుకొని లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్ కూడా పూలతో అలంకరించి శోభనం గదిలా కనిపిస్తుంటుంది. ఇద్దరూ అది చూసి షాక్ అవుతూ మొహమొహాలు చూసుకుంటారు. "ఏమిటా అది ఇదంతా" అని అడుగుతుంది ప్రభావతి గారు. "కనిపించట్లా? ఇదంతా మీ అల్లుడి నిర్వాకం. ఇంకా మనమేదో టీనేజ్‌లో ఉన్నామనుకుంటున్నాడు" అంటాడు విక్రమాదిత్య గారు. "భలే అల్లుడు దొరికాడే మనకి" అంటూ ప్రభావతి గారు బెడ్ మీద కూర్చుంటుంది. "హ్మ్. నీ అల్లుడి గొప్పతనం గురించి ముందు ముందు తెలుస్తుందిలే" అని తను పడుకోవటానికి దిండు సరిచేసి, "నీకు రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు. ఇక పడుకో" అంటాడు. "పడుకుంటాను కానీ నీతో కొంచెం మాట్లాడాలి ఆది" అంటుంది ప్రభావతి గారు. "ఏం మాట్లాడాలి?" అంటూ తన పక్కన కూర్చుంటాడు. "ఇన్నేళ్ళు నేను చనిపోయానని అనుకుంటున్నావు కదా! మరి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని ఎందుకు సెటిల్ అవ్వలేదు? ఎందుకిలా ఒంటరిగా ఉండిపోయావు?" అని అడుగుతుంది. "ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? మన ప్రేమని అంత ఈజీగా మర్చిపోయే స్వార్థపరుని అనుకున్నావా?" అని అడుగుతాడు. అది విని ప్రభావతి గారు అనునయంగా విక్రమాదిత్య గారి కళ్ళల్లోకి చూస్తుంటుంది. "నువ్వు ప్రైవేట్ కాలేజీలో చదువుతూ, పక్కన గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న నన్ను చూసి ఇష్టపడి, మీకున్న కోట్ల ఆస్తిని కాదనుకొని, నేను వద్దంటున్నా వినకుండా ప్రేమ అంటూ నా వెంట పడి నన్ను ఒప్పించావు. అన్నీ వదులుకొని నా కోసం వచ్చిన నీ ప్రేమను
అంత ఈజీగా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావమ్మో? ఏదో బలవంతంగా చనిపోవడం తప్పు అని ఊరుకున్నాను కానీ, మనసు రాయి చేసుకొని నిన్ను తలుచుకుంటూనే జీవితాంతం బతికాను. నువ్వు చనిపోయావు. ఇక జీవితంలో నిన్ను ఎప్పటికీ చూడలేను అని అనుకుంటున్న నాకు, ఇప్పుడు నాకు నువ్వు కళ్ళ ముందు నిండుగా కనిపిస్తుంటే, నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో అనిపిస్తుంది. నీ ప్రేమలో పడ్డాక ఈ గుండె చప్పుడు ఎప్పుడూ నీకోసమే కొట్టుకుందమ్మో. కాకపోతే నీ ఆలోచనతో పిచ్చివాడిని అవుతానేమో అని భయపడి బిజినెస్ మీద పూర్తిగా కాన్సంట్రేషన్ పెట్టి ఇదిగో ఇప్పుడు ఒక ఉన్నత స్థాయికి ఎదిగాను. నువ్వు చనిపోయావనుకున్నాక ఇక బిజినెస్ నా జీవితం అయిపోయింది. నిన్ను తలుచుకుంటూ బిజినెస్ సేవలో పడ్డాను కానీ నీ స్థానం ఇంకొకరికి ఇవ్వాలని అసలు ఆ ఆలోచనకు కూడా రానివ్వలేదు అంటాడు విక్రమాదిత్య గారు. ప్రభావతి గారు సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ విక్రమాదిత్య గారి హృదయం మీద ఒదిగిపోయి, ఇప్పుడైనా మనం కలిసాము. ఇక మీదట ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుదామా అది అని అంటుంది. నిజమే అమ్మో! మనకు వయసు మీద పడినది మన శరీరాలకి గాని, మన మనస్సుకి కాదు అంటూ భార్యని ప్రేమగా హత్తుకొని, తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని హక్కున చేర్చుకున్నాడు. శక్తి ఒక పక్క సంతోషపడుతూ, మరో పక్క నిద్రపోతున్న పింకీని జోకొడుతూ బెడ్‌కి ఆనుకొని కూర్చొనుంటుంది. ఎదురుగా సామ్రాట్ తన సంతోషాన్ని చూస్తూ అక్కడికి వచ్చి, "ఆనందంలో నిద్ర రావడం లేదా?" అని అడుగుతాడు. శక్తి లేచి నవ్వుతూ చూస్తూ, "నిజంగానే ఆనందంతో నిద్ర రావడం లేదు సామ్రాట్" అంటుంది. "అవునా?" అంటూ 2 చేతులు తన వైపుకి వెడల్పుగా చాపుతాడు. శక్తికి అది అర్థం కాక, "ఏంటి చేతులు చాపుతున్నావు?" అని అడుగుతుంది. "అంటే మొన్న మీ అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చిన రోజు ఆనందంలో నన్ను హగ్ చేసుకున్నావు కదా! ఇప్పుడు కూడా నన్ను హగ్ చేసుకుంటావేమోనని చేతులు చాపుతున్నాను" అంటాడు నవ్వుతూ. "సామ్రాట్" అంటూ శక్తి కోపంగా చూస్తుంటుంది. "ఏంటి కోపంగా చూస్తున్నావు? హగ్ చేసుకో" అంటూ ఇంకా ఆ చేతులు అలాగే చాపి నిరాశగా అడుగుతాడు. "నిన్ను" అంటూ ఆ 2 చేతుల మీద కొడుతుంది. "అబ్బా!" అంటూ చేతులు వెనక్కి తీసుకొని, "హగ్ చేసుకుంటావనుకుంటే అలా కొట్టావేంటి దెయ్యం" అంటూ కోప్పడతాడు. "నీకు నిజంగానే ఇవాళ బాగా వేషాలు ఎక్కువయ్యాయి. అప్పుడంటే నేనున్న ఆనందాన్ని మర్చిపోయి హగ్ చేసుకున్నాను. ఆ మాత్రానికి ఎప్పుడు నేను హగ్ చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు?" అని అడుగుతుంది. "అంటే ఇప్పుడు కూడా ఆ ఆనందంలో మర్చిపోయి నాకు గిఫ్ట్ ఇస్తావేమోనని ఆశపడ్డాను" అంటాడు. "ఆశకైనా హద్దు ఉండాలి. బట్ మా అమ్మని, మా నాన్నని కలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్" అంటుంది. "ఏంటో ఈ థాంక్స్‌లో అస్సలు రుచిగా లేదు. బాగా చప్పగా ఉంది" అంటాడు చిరుకోపంగా మొహం తిప్పుకుంటూ. "అయితే థాంక్స్‌లో ఉప్పు, కారం కలిపి పెట్టనా?" అని అడుగుతుంది. తన వైపు కోపంగా చూస్తూ, "దీన్నే వెటకారం అని అంటారేమో" అని అడుగుతాడు. "నీకంటే ఎక్కువ వెటకారం వేయడం లేదులే కానీ, ఇక వచ్చి పడుకో. ఇప్పటికే చాలా టైమయింది" అంటూ సామ్రాట్ పడుకోవడానికి పిల్లో సెట్ చేస్తుంది. తన చేతిలోంచి పిల్లో తీసుకొని, "ఈ మాత్రం నేను చేసుకోగలనులే. తమరు వెళ్ళి జాగ్రత్తగా అటు పక్కకి వెళ్ళి పడుకోండి" అంటాడు ఒత్తి పలుకుతూ. "అయితే గుడ్ నైట్" అని శక్తి వచ్చి నవ్వుతూ పింకీకి మరో పక్కన పడుకుంది. "వెరీ బ్యాడ్ నైట్" అంటూ కోపంగా చెప్పి పింకీ పక్కన పడుకొని పాపని దగ్గరకు తీసుకున్నాడు. వెల్లికలుగా పడుకున్న శక్తి సామ్రాట్ ఉక్రోషానికి నవ్వుతూ మళ్ళీ అంతలోనే బాధపడుతూ, "నువ్వు మంచివాడివి సామ్రాట్. కానీ మంచివాడిలో ఆ చెడు లక్షణం ఎందుకు ఏర్పడిందో తెలియడం లేదు. నువ్వు చేసిన దుర్మార్గాన్ని నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను" అని మనసులో అనుకొని సామ్రాట్ వాళ్ళ వైపు తిరిగి చూసేసరికి పాపని హత్తుకొని సామ్రాట్ నిద్రలోకి జారుకుంటాడు. మాటల్లో కన్నా నిద్రలో ఇంకా క్యూట్‌గా కనిపిస్తున్న సామ్రాట్‌ని చూసి బాధగా నవ్వుతూ సామ్రాట్ తల మీద చేయి పెట్టి నిమురుతూ, "నీ మంచితనాన్ని, నీ ప్రేమను చూసి ఎక్కడ నీకు ఐ లవ్ యూ చెప్తానేమో అని
భయమేస్తుంది సామ్రాట్. కానీ చెప్పను. ఎప్పటికీ చెప్పను" అని మనసులో మొండిగా అనుకొని, కానీ మన కోసం వినోద్, చరిత దూరంగా ఉంటున్నారు. అదొక్కటే తట్టుకోలేకపోతున్నాను. అలా అని నా మనసుని కూడా రాజీ పరుచుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది బాధపడుతూ. ఇంకా ఈ విషయాలు ఏవీ తెలియని భరత్ బెడ్రూమ్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ విక్రమాదిత్య గారి అపాయింట్మెంట్ ఎలాగైనా సంపాదించుకొని మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌ని చేజెక్కించుకోవాలి. ఆ ప్రాజెక్ట్ సామ్రాట్‌కి దక్కకూడదు అని అనుకుంటూ ఉండగా, దిస్ ఈజ్ ఎ డాగ్, ఇది కుక్క, దిస్ ఈజ్ ఫాక్స్, ఇది నక్క అంటూ ఒత్తి పలుకుతున్న సౌమ్య పాఠాలు భరత్‌కి డిస్టర్బెన్స్‌గా వినిపిస్తుంటాయి. అబ్బా! దీని చదువు నా తల ప్రాణానికొస్తుంది అని తిట్టుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మరి కాసేపటికి యు ఆర్ ఏ డాగ్, నువ్వు కుక్కవి. యు ఆర్ ఏ ఫాక్స్, నువ్వు నక్కవి అని పాఠాలు చదువుతుంటే డైరెక్ట్‌గా తనని అంటున్నట్టుగా ఉన్న ఆ పాఠాలకి ఉలిక్కిపడి, ఉఫ్! తను కావాలని ఆ సెంటెన్స్ అలా చదవటం లేదు కదా అని అనుకొని ల్యాప్‌టాప్ పక్కకు తీసి బెడ్ మీద నుండి లేచి బయటకొస్తాడు. యు ఆర్ ఏ డాగ్ అని వినిపిస్తున్న ఆ సెంటెన్స్‌కి చిరాకు పడుతూ తన రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. భరత్ అక్కడ ఏం చూశాడు? సౌమ్య చదువుకోవాలనే ఆకాంక్ష ఎలాంటి పరిస్థితుల వరకు దారితీస్తుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.